అన్న నమస్తే. హాయ్ నమస్తే. మీ పేరు? రమేష్ నా పేరు. ఏం పని చేస్తారు? నేను వ్యాపారం చేస్తుంటాను. అన్న ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది. ఎలా ఉంది కూటమి యొక్క పరిపాలనా విధానం? ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం అనేది ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే దృఢమైన స్థిరమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడిపిస్తుందో అటువంటి పరిణామాలు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సామాన్యులకు, సర్వసామాన్యులకు అండ్ ఈ బిలో మధ్యతరగతి ఉన్న వాళ్ళకి రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు, జీవనోపాధికి సంబంధించినటువంటి పథకాలు బీజేపీ యొక్క మూల సిద్ధాంతాన్ని అనుసరించి, అంత్యోదయ అనేటటువంటిది బీజేపీ యొక్క మూల సిద్ధాంతం. దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం. సార్, ఇప్పుడు కూటమి లాగా పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే లాభాలు ఏంటంటారు? ప్రతి ఒక్క విషయంలో మనకి ఆంధ్రాకి లాభం చేకూరుతుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా కేంద్రం సింహభాగాన్ని ప్రతి ఒక్క రెవెన్యూలో కానీ లేకపోతే మిగతా ఏ విషయంలోనైనా సరే సింహభాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంతోషం కోసం శ్రమిస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయంటారా? క్షేత్రస్థాయిలో నేను చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో మీరు పరిశీలిస్తే కనుక మీకు ప్రతి ఒక్క పథకం కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేకూరుతుంది. అంటే చాలామంది పథకాలు అందట్లేదు, కూటమి యొక్క పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఈ రాజకీయ విమర్శలని పరిగణనలోకి తీసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఈ లబ్ధిదారులే చెప్తారు ఏమేమి పథకాలు వస్తున్నాయి అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? గతంతో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల్లో కూడా ఒక అడుగు ముందుతోనే ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా స్థిరమైన నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క నేతృత్వంలో చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ధన్యవాదాలు. ఈవీఎం స్కామ్ జరగబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అండి? ఈవీఎంలు అనేది ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ప్రణాళిక కాదు. చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈవీఎం నడుస్తుంది. అలా అనుకుంటే గత ప్రభుత్వాలు కూడా అదే ఈవీఎంలతో అధికారంలోకి వచ్చాయి. సో దీన్ని మనం ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఈ అపవాదు మోపితే గత ప్రభుత్వాల మీద కూడా ఇదే అపవాదు మీదేసుకుని దానికి సమాధానం చెప్పాక అప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈవీఎంలు మోసం చేసి అధికారంలోకి వచ్చారనే మాట అడగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే పులివెందల్లో కూడా రిగ్గింగ్ జరిగింది, ఒకళ్ళని కూడా ఓటేనివ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. పులివెందల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయని అనుకుంటున్నాం. కానీ ఈ రాజకీయ విమర్శలు అన్ని వేళలా అన్ని చోట్ల ఇది ఒక అలవాటుగా మారిపోయింది. సో వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే రుషికొండ పేరుతో బాబు కళ్యాణ్ దోచుకుంటున్నారు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. దోచుకున్నది ఏదైతే ఉందో అది బయటకు తీస్తారు. ఒకవేళ తప్పు జరిగి ఉంటే కన్నా అది తప్పకుండా బయటకు వస్తుంది. ప్రస్తుతం ఈ పొత్తులో భాగంగా మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ఏం లబ్ధి కోరుస్తున్నారండి? పొత్తులో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నారు మోడీ గారు అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశం మొత్తం జరిగేవి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశం మొత్తం అమలవుతాయి. ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకు కొన్ని రాష్ట్రాలకు పరిమితంగా ఉండేవి కావు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మన యొక్క ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి జస్ట్ లైక్ మన పోలవరం కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, అలాగే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అలాగే ఈ మెట్రో ట్రైన్స్కి సంబంధించి కూడా, అలాగే రోడ్స్కి సంబంధించి కనెక్టివిటీ, సాగర్మాల, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఒక చాప్టర్ కాదు, ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క చాప్టర్ బయటికి తెలిసి ఉంటుంది. సో ఇన్ని రకాలైనటువంటి ఏ ఒక్క విషయంలో కూడా రైతులకే కానీ, ఆక్వాకల్చర్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా అగ్రికల్చరు అలాగే ఆక్వాకల్చర్కి అగ్రగంగా ఉంది. సో ఈ రెండింటికి సంబంధించి ప్రతి ఒక్క పథకం మన రాష్ట్రంలో అమలవుతుందా లేదా అని క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన జరుగుతుందని మనం చేసుకుంటాం. సరే, ఇప్పుడు ప్రస్తుతం మరి అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారా? అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో అంటే ఈ రాత్రికి చేసేది కాదు. గత ప్రభుత్వంలో చిన్న భిన్నం అయినటువంటి దీన్ని మళ్ళీ సరైన గాడిలో పెట్టి మళ్ళీ దానికి రూపురేఖలు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. సో అది నేను చెప్పే విషయం కాదు. అంటే గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవం అంటారా? లిక్కర్ స్కామ్ జరిగింది అనేది
రాజకీయ ఆరోపణలు అయి ఉండొచ్చు, లేదంటే వ్యక్తిగత అభిప్రాయాలు అయి ఉండొచ్చు. అది ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిగ్గు తేల్చి బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు రీఎలక్షన్ కనుక జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంటారు, లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తుంటారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సూపర్ 6 అమల్లో భాగంగా సూపర్ 60 వేసుకోవచ్చు. 6 బంతులకి 6 6లు కొట్టినట్టు. సో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అనుకోవచ్చండి. నా అభిప్రాయం నాకు ఉంటుంది, ఆయన అభిప్రాయం ఆయనకు ఉంటుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. తప్పేం లేదు, అనుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ యొక్క బీమాను 25 లక్షలకు పెంచారు. ఎలా అనిపించింది సార్ ఆ యొక్క పథకం? ఇది చాలా గర్వించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బిలో పవర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళ బయట. సో ఈ ప్రభుత్వం ఏదైతే 25 లక్షలు ఆరోగ్యశ్రీ బీమా కింద ఇచ్చిందో దీనివల్ల చాలామంది లబ్ధి పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ అలాగే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారో ఆయన నూతనంగా కొత్త పార్టీ అంటున్నారు. బయట చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరు? నందమూరి తారక రామారావు, మా గుండె. అలాంటి గుండె ఇంకో పార్టీ పెడుతుందా? ఏంటండి ఇది? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా? అసలు తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు నమ్ముతారా? అసలు ఎంత నీచాతి నీచమైన ఇది చేస్తున్నారంటే ఈ వైసీపీ వాళ్ళు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు? నాకు కట్టె కాలే వరకు ఏ పార్టీలో ఉంటానన్నారని వైసీపీ వాళ్ళే చెప్పాలి. ఏదో ఒకడో ఇద్దరో ఏదో ఫ్లెక్స్లు కట్టేసినంత మాత్రాన ఆయన తెలుగుదేశం పార్టీ కాకుండా పోద్దా? వాళ్ళ తాత పెట్టిన పార్టీలో ఆయన ఉండకుండా పోతారా? ఇవన్నీ మాటలు పైపైనే. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, ఎప్పుడు దిగాలో అప్పుడే దింపుతాడు, ఎప్పుడు ఎవరికి దింపాలో అప్పుడే దింపుతాడు మా తారక బాబు. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి మేము ఇచ్చేది ఎప్పుడు ఇంకొక 2 పనులు ఉన్నాయి. శ్రీనిధి ఇప్పుడు సూపర్ 6లో భాగంగా అన్ని పనులు అమలు చేస్తున్నారు, అన్ని పథకాలు. ఇంకొక 2 పథకాలు ఉన్నాయి, అవి కూడా అయిపోతే 100% ఇచ్చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ 98%. ఓకే, మనం చాలా హ్యాపీగా ఉన్నాం. మేమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే నేను తెలంగాణలోకి వెళ్తూ ఉంటాను. తెలంగాణలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీకు వచ్చి మీరు చాలా అదృష్టవంతులయ్యారు మీరు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మేము వదిలేసుకున్నాం ఆయన్ని. ఈ తెలంగాణ ప్రజలు కూడా బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నారని. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నా క్యాంటీన్తో చక్కగా మా తాపి పని వాళ్ళు మధ్యాహ్నం పూటలో భోజనం చేస్తున్నారు. చాలా అన్ని పథకాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.